ఇక్కడ జగన్ బ్రో కూడా ఉన్నాడు. జగన్ బ్రో ఏం చెప్తారు? జగన్ మాకు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు రుణమాఫీ మాఫైంది. తర్వాత బ్యాంకుల అప్పు కూడా ఇచ్చినారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కానీ రైతు రుణమాఫీ కాలే. బ్యాంకులలో అప్పు వేయడం కూడా కొంచెము చాలా తక్కువ ఇస్తున్నాడు. తర్వాత బండ్లు నడిపి డ్రైవింగ్ చేస్తారు, తాగి నడిపి డ్రైవింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్ ఎస్ఐలకు కానీ పోలీసులకు కానీ పట్టుకున్నలా వాళ్ళ బండి ఇవ్వద్దని అని కోరుకుంటుండా. అన్న పిల్లలు నడుపుతున్నారు అన్న బండ్లు చూస్తున్నావా? నేను పెద్దగా ఉన్నప్పుడు నాకు ఇంటర్ వరకు 10th వరకు బండి ఇచ్చిందే లేదన్న. 10th కూడా నడపకూడదు, 18 ఏళ్ళు ఉండాలా. 18 ఏళ్ళు ఉంటే బండి నడపాలా. 18 ఏళ్ళు ఉన్నవాడు కూడా మన తాగి బీర్లు తాగి చేసులు రోడ్ల మీద పలగొట్టిపోతారు. మీలాంటి పెద్దలు నేర్పకూడదు కదా అన్న? మీ పెద్దలే నేర్పుతారు కదా సిగరెట్లు మందులు. ఈడ ఇస్తామంటారు, మంద తాగొస్తారు, సిగరెట్లు తాగొస్తారు. మరి ఇంకా అటువంటిప్పుడు బండి ఇస్తారు. ఇవి రాదని మనం చెప్తున్నాము. ఇంకోటి మా వైఎస్ రాజశేఖర పోయిన కాడికే సోనియాది పాపిష్టం, సోనియా వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు మా వైఎస్ రాజశేఖరుడిని ప్రధానమంత్రి అవుతాడని విమానంలో ఉస్కా పోసి పెట్రోల్ ఆవురు పోరాదని ఆయన్ని ఇట్లా చేసి ఈ ఫోటో ఆయన ఉండింటే ఓ గుడిసె రాదు, ఓ చెట్టు పారం చెట్టు ఉండరాదని చెప్పినాడు. కొత్త కౌన్సిలర్ వచ్చేసి 10 లోన్లు పైన తిన్నాడు. అప్పట్లో లక్షలు పెట్టి కడుపు మండ కట్టించినారు కౌన్సిలర్లు. ఇప్పుడు ఛాన్స్ లేదు వాళ్ళకి. అన్న తప్పు కదన్న, అట్లా తినకూడదు కదా. ఆయన దేవుడు కదన్నా, ప్రపంచంలో నంబర్ 1 అంటే వైఎస్ రాజశేఖర. వైఎస్ రాజశేఖర అప్పుడు కోర్టు అంటాం. ఇప్పుడు ఆయన నన్ను చేపల వ్యాపారం పోతప్పుడు డాలర్లు అంటే అవి ఇక్కడ మన అమెరికాలో ఉంటుంది డాలర్లు, మన ఇండియాలో రూపీస్. అంటే 1 రూపాయ 1000 రూపాయలు. అదే లండన్లో ఇంగ్లాండ్లో వేరే. అంటే దేశానికి డబ్బు అనేది ఒక సపరేట్ ఉంటుంది. అయినాక నాను చేపల పండ పోతే అక్కడ చేపల వ్యాపారం పోతే ఆ ఊరు అంటే కర్నూలు అంటే మీ వైఎస్ రాజశేఖర డాలర్లు తీసుకుపోయి మీకు డెవలప్ చేస్తున్నాడు అని చెప్పినారు. మాకు వైఎస్ రాజశేఖర అంటే దేవుడు అన్న. నీకు రెడ్డిస్ అంటే పడదు, వేరే వాళ్ళు కూడా రెడ్డిస్ కింద పోదండి అని చెప్పావు. ఇప్పుడు నువ్వు రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నావు, ఎందుకు? నువ్వే మాట్లాడినావా లేదా? వైఎస్ రాజశేఖర ఆయన రుణముల నాకు కూడా లాస్ట్ ఫైనల్లో బ్యాంకు పోయి అప్పు తట్టనికపోతే ఏమన్నా నువ్వు అన్నిటికీ ముందంజ నుండి ఈ పొద్దు వెనుకబడినావు అంటే నన్ను గవర్నమెంట్ మంట పుట్టలేను, నా అప్పు నన్ను కడతానన్నా, అప్పు తట్టినాను, లోన్ మాఫ్ అయింది. ఫస్ట్ టీడీపీలో కొద్ది నాకే ఫస్ట్ నంబర్ 1 కర్నూలు జిల్లాలో నాకే మాఫ్ అయింది. ఈ పొద్దు ఆయన రుణంలో ఆపటం చెప్పను. చెప్పు చిన్న, ఇలా పరిగెత్తుకుంటూ వచ్చినావు, ఏం చెప్పు. పొద్దుగా షాప్కి వచ్చాను మా ఒక ఇది డ్యూటీ అని. ఇది ఏం డ్యూటీ అన్న? పూల షాప్ డ్యూటీ మాది. పూల షాపా? పూలు అమ్ముతారా అన్న? ఇతను తెలుసా? మన ఓడలే మా పిల్లగాడే పూలు అమ్ముతాడు. కొంచెం అప్పుడప్పుడు మనకు కూడా హెల్ప్ చేస్తాడు. కానీ వయసు తద్వాలుగా అభివృద్ధి చేయని పనులు తద్వారా ఇంత డిమాండ్ అవుతుంది అని అనుకునిలే. లేకుంటే ఆ పొద్దు ఎన్ని ప్లాట్లు కొనొచ్చు, ఎన్ని ఎకరాల భూమి కొనొచ్చు. ఈ పొద్దు వయసు పుణ్యాన్ని ఈ డెవలప్ పల్లెటూరులో వచ్చి టౌన్ చేరినారు. టౌను డిమాండ్ ఎక్కువైపోయింది అన్నా. ఇది నువ్వు పొద్దుగాల ఇక్కడనే ఉంటున్నావు అంట కదా నైట్ పూట, ఇంటికి ఎందుకు పోవట్లేదు అన్న? ఇంకా కొంచెము ఈ స్పెషల్ ఉంటుంది కదా, ఏదో అప్పుల బాధ ఇప్పుల బాధ ఉంటుంది. కానీ నేను ఇంటి బాని బయట ఉన్నా నా కొడిసుడే, నా కొడుకులకేం తక్కువ పెట్టలేను. వాస్తవపత్రం అంటే నువ్వు నీ ఎదురుగా నిన్నే తొలిపోయి అడిగితే కదా పైసలు కూడా. కానీ నా వద్ద కెపాసిటీ ఉంది. వేరే వ్యక్తులు చాలామంది పైసలు తీసుకొని ఇవ్వట్లేదు. ఇక్కడ గద్వాల్లో మొత్తం మోసాలు
పైసలు తీసుకొని ఇవ్వట్లేదని చెప్పుకోవాలా. కొన్ని తాన్లా ఇంకా కొందరు ఇస్తున్నారు. ఎవరు మోసగాళ్ళు ఎవరు మంచోళ్ళు అనేది తెలియట్లేదు. ఇది చాలా బాధాకరం. దీని గురించి ఒక మాట చెప్పాను లాస్ట్ ఒక మాట. మా ఈ ఫస్ట్ డబ్బులు తీసుకుంటారు కానీ తర్వాత ఇస్తామని చేస్తారు. ప్యాకెట్ అంట బెట్టింగ్లు ఆడుకుంటారు. అవి అప్పులు బాధ అవుతారు. అప్పులలో అంటే తట్టలేరు. అది జగన్ అన్న కంగ్రాచులేషన్స్ చెప్తాడంట. ఎవరికి చెప్తావు అన్న? మన ఇండియా కష్టపడి ఆడపిల్లలు కప్పు గెలిచినారు. మన ఇండియా అంటే ఇతర దేశాలకి మంట మండుతుంది. ఈ పొద్దు మనము పండగ చేసుకున్నలా మన ఇండియా నంబర్ 1 ఆడపిల్లలు అయినా పాకిస్తాను అని కూడా ఉత్సవపించినారు మన వాళ్ళు మొన్న ఫైనల్కి. ఇవాళ మన ఇండియాలో ఆడపిల్లలు నంబర్ 1 బ్యాటింగ్ కప్పు గెలిచినారు. ఓకే, ఉమెన్స్ వాళ్ళు కప్పు గెలిచారు క్రికెట్ ఆడి. ఓకే అన్న, హ్యాపీయా? గుడ్ మార్నింగ్, హ్యాపీ రెడీ. ఇంకా ప్రభాస్ గురించి చెప్తా అంటే కదా సరే, సపరేట్ చెప్తా. నేను ప్రభాసు ఫ్యాన్సీ. ప్రభాసు సినిమా హిట్ అవుతాడు. మా రాజు పుష్ప, నా తర్వాత సెకండ్, ఫస్ట్ నానుంటే సెకండ్ మా పుష్ప రాజు అల్లు అర్జున్ నంబర్ 1.